ఫ్రెండ్స్, ఈ వీడియో పొలిటీషియన్ ని గానీ పార్టీని గానీ ఉద్దేశించి తీసిన వీడియో కాదు. మన చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలు తీసుకొని చెప్తున్న వీడియో. ప్లీజ్ ఈ వీడియోని మీరు సీరియస్ గా తీసుకోకండి. జస్ట్ ఫర్ ఫన్ అంతే. లాస్ట్ వరకు చూడండి. అరే సాయి, బీర్ల రేట్లు గుద్దాలా పెరిగినాయి గారా? అవును రాశి, రేట్లు బాగానే పెరిగినాయి. ఒక్కొక్క బీరు మీద 20 రూపాయలు పెంచారు. ఇంకో రోజు బీర్లు తాగేటోడు మొన్నటి నుంచి తెల్లవాళ్ళు తాగుతుండంట. మరి బీర్ల గుద్దాల రేట్లు పెంచినాక తెల్లగాళ్ళు తాగకపోతే మందు వచ్చేదాగన్నారా? బీర్లకు 180, 200 పెట్ట బదులు తెల్లగాళ్ళ తాగింది మంచిది. కడుపు చల్లగా ఉంటది. అవును కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయిరా. ఇంకా 15 రోజులే ఉంది ఎలక్షన్స్ కి. ఇంకేంది, బొత్తవాలుగా తాగొచ్చు, బొర్రలు పెంచచ్చు. ఎలక్షన్స్ అయిపోయేదాకా రోజు పండగనే మనకు. శవాల మీద పేలాలు ఏరుకున్న బాడుకవులు వాళ్ళు తాగిపిస్తారంట నమ్మిన వారా? ఈసారి ఎవడు పైసలు ముందిస్తే అంతనవ్వడు, లేదంటే గెలిచినాక 5 ఏళ్ల దాకా అనిపించారు పిచ్చిపోకోళ్ళు. అవును కానీ ఈసారి ఎవరెవరు పోటీ చేస్తురా? ఇంకెవరు చేస్తురు? మాజీ సర్పంచ్ గాండు గంగాధర్, ఏతు వెంకటేష్, పిచ్చి పువ్వు రమేష్, వీళ్ళు ముగ్గురే పోటీ చేస్తురు. మరి ఈసారి ఎవరికి వెళ్తారంటావు? ఇంకెవరికి వెళ్తారు? మా గాండు గంగాధర్ అన్న గెలుతాడు. నా మొడ్డ గెలుతాడు. పిచ్చి పువ్వుకి ఎవడెత్తారా ఓటు? పోయినసారి మనిషికి 2000 ఇస్తాను ప్రచారానికి పిలిచి తిరుగుడంతా అయిపోయినాక పైసలు ఎగదేంగి లౌడగాడు. అవునరా, పోయినసారి మాకు కూడా నన్ను గెలిపిస్తే అదిగోనిత్తి ఇదిగోనిత్తి అని చెప్పి గెలిచినాక ఆతుల చేతిలో పెట్టండు సుల్లిగాడు. మోసం చేసిన ఉంది కాదురా తప్పు, మోసపోయిన ఉంది తప్పు. ఆపతోడ్డు ఎక్కినాక ఎవడైనా ఆతుల చేతిలో పెడతాడు. మళ్ళీ మా గాండు గంగాధర్ అన్న గురించి తెలిసిందేనే, అంగుతే పిచ్చాలు మాయం చేస్తాడు లంగబాడుకోవు. నాకు తెలుసురా మీ పాటోళ్ళందరూ లంగబాడుకోవాలని. అందుకే ఈసారి పార్టీ మారి ఏతు వెంకటేష్ అన్నలతో పోతున్నాం. ఆ పాటోళ్ళు రోజుకు 1000 ఇస్తారంట, మళ్ళీ బీరు బిర్యానీ పెడుతురాట. ఏతు వెంకటేశా? ఏతు వెంకటేష్ కి ఆకు తెలియదు, పూకు తెలియదు. పొద్దున్న లేతన పోయి వైన్ షాప్ లో కూర్చుంటాడు. గార్డెన్ చేస్తారా ఊరికి డెవలప్మెంట్. మరి సార్ నువ్వు పోటీ చేయరా సర్పంచ్ కి, నేను గెలిపిస్తాం. ఆ చెరువెండి చేపెడుతుంటే గ్రద్దచ్చి గుద్ద దెంగిందంట. సర్పంచ్ కి పోటీ చేసుడంటే ఉత్తముచ్చట అనుకున్నావారా? 10 లక్షలు కావాలా ఖర్చు పెడతాందుకు. ఇంట్లో రీఛార్జ్ కి 500 ఇవ్వమంటేనే ఇయర్ నాకు. సర్పంచ్ కి పోటీ చేస్తా అంటే గుద్ద విద్దాంతారు. ఆమె రంగ చాతగాపాయి, దెంగ చాతగాపాయి. ఆ పాటోళ్ళు అట్లా, గీ పాటోళ్ళు ఇట్లా ఎందుకు ఎత్తులు దెంగుతున్నావు లౌడగా? 3 days later. హలో తమ్మి, నేను మాజీ సర్పంచ్ గాండు గంగాధర్ని. ఆ అన్న చెప్పే, ఏమై తమ్మి ఎలక్షన్ స్టార్ట్ అయిన ప్రచారానికి రారా మీరు? ఫోన్ చేస్తే మొడ్డ కూడా లిఫ్ట్ చేస్తలేరుగా మీ ఫ్రెండ్స్. పోయినసారి 2000 ఇస్తాను పిలిచి ప్రచారం అంతా అయిపోయినాక పైసలు ఎగదెంగినావంట. గతిలేక గంజాన్న తాగుతాం గానీ గంగాధర అన్నతో రావంటుర్రు. పోయినసారి అంటే ఏదో అట్లా అయిపోయింది గానీ ఈసారి పక్క బీరు బిర్యానీ రోజుకు 500 ఇస్తారు అమ్మను. వాళ్ళు ఆల్రెడీ పక్క పార్టీ ఆకు గుర్తులతో పోతురు. అక్కడ రోజుకు 1000 బీరు బిర్యానీ ఇస్తురంట. మరి నేను వాళ్ళ దగ్గరకు కాల్లో ఏలో పట్టుకుని ప్రచారానికి రమ్మంట. వాళ్ళని ఈసారి ప్రచారానికి రమ్మంటే నీ గుద్దల గుణపందించుతారంట. ఊళ్ళో కూడా నువ్వు ఎంపీ కూడా పని చేయలేదు, వచ్చిన పైసలని దెంగి తిన్నావని నువ్వు ఓట్ల కోసం వస్తే నీ గుద్దల గడ్డపార నొక్కుతా అంటారు. ఊళ్ళో ప్రచారానికి తిరుగుతా నేను చేసిన డెవలప్మెంట్ కి చెప్పందుకొని దింగటట్టున్నారు. ప్రచారం వద్ద నా మొట్టద్దు, మంచిగా 5 ఏళ్ళు దోచుకున్న పైసలు ఉన్నాయి. ఈసారి కాకపోతే వచ్చేసరికి వెళ్తా. The next day. ఇటుక మీద ఇటుక పెడతా ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక పెడతా ఇల్లు అవుతుంది. మా ఏతు వెంకటేష్ అన్న గెలవపోతే లొల్లి అవుతుంది. వెల్కమ్ టు లౌడలో న్యూస్. విలేజ్ లో ప్రచారం ఓరావరి సాగుతుంది. మన ఏతు వెంకటేష్ అన్న యూత్ పిల్లగాళ్ళకి ఏం దాగిపించిండో గానీ అంటే అవుతలేరు, పంటలు ఎత్తలేరు. మన ఏతు వెంకటేష్ అన్న ఏమన్నా అంటే గుద్దల సీసం మోసి కొట్టేటట్టున్నారు. పాలకూర పప్పు మా పార్టీ నెప్పు, పాలకూర పప్పు మా పార్టీ నెప్పు. A few minutes later. ఈసారి ఎలక్షన్స్ కి ప్రజలు ఓటు ఎవరికి ఎత్తున్నారో ఇక్కడ కన్నున్నాడు, అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ విలేజ్ లో గాండు గంగాధర్, ఏతు వెంకటేష్, పిచ్చిపూ రమేష్ ముగ్గురు సర్పంచ్ కి పోటీ చేస్తారు. అందులో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరికేసినా లాభం లేదన్నా. ప్రతి ఓడు గెలవక ముందు చెప్పేవాడిని శ్రీరంగ నీతులు, గెలిచినాక వేసేవాడిని ఎరిపూక్ పనులు. ఒక్కడన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోడు. ఈ మొడ్డగాళ్ళు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వస్తారంటే మళ్ళీ ఎలక్షన్స్ గా కనబడతారు. అన్న కోపంతో మాట్లాడినా నిజాలా మాట్లాడిండు. మరి మొత్తానికి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు అన్న? ఇంకెవరికెత్తా? ఏతు వెంకటేష్ అది వీక్తా ఇది వీక్తా అంటుండు కదా, మరి ఏది వీక్తాడో ఈ ఒక్కసారి ఓటేసి గెలిపించి చూద్దాం. ఓకే మామ, ఈ అన్నకున్న మొడ్డల క్లారిటీకి నేను ఫిదా అయిపోయినా. ముందు ముందు ఏం జరుగుతుందో మన లౌడల న్యూస్ ని చూసి చూడనట్టు చూడండి. అలాగే ఇక్కడ ఒక తాత ఉన్నాడు, ఆ తాతని అడిగి తెలుసుకుందాం ఎవరు గెలుతారో. తాత, మీ ఊళ్ళో సర్పంచ్ కి ఎవరు గెలుతారు అనుకుంటున్నావు ఈసారి? ఈసారి ఏతు వెంకటేషే గెలుతాడు. మరి మాజీ సర్పంచ్ గాండు గంగాధర్ గారు ఈసారి నేనే గెలుతా, ఊరికి బాగానే డెవలప్మెంట్ చేసిన అంటుండు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంది?
ఆ గాండు గని పూకుల మొడ్డ అవతల డెవలప్ చేసిండాడు. ఆయన కోటేసిన పాపానికి మా గుద్ద కింద మాకే మంట పెట్టుకున్నట్టయింది. మరి ఊళ్ళో రోడ్లు ఓపించినా గటేర్లు కట్టించినా ముసలోళ్ళకి పెన్షన్ ఇప్పించినా అంటుండు. దాని సంగతి ఏంది మరి? నా ఆత ఇప్పించిండు. గెలిచినాక పింఛన్ అత్తలేదని పోతే గడ్డ మీద ఒక్కకుండా మొట్ట చూపించిండు. ఓకే అమ్మ, ఇక్కడ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈసారి మన ఏతి వెంకటేష్ గారిని గెలిపించి చూద్దాం అంటారు. వచ్చే 5 ఏళ్లకు కూడా విలేజ్ లో డెవలప్మెంట్ జరగకపోతే గుద్దల సీసం మోసి కొట్టేటట్టున్నారు. అయినా నాకెందుకో మళ్ళా గాండు గంగాధర్ గారే వెళ్తాడనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంగత పిచ్చలు మాయం చేసే రకం మనందరికి తెలిసిందేనే. లాస్ట్ వరకు మాయన మంత్రం వేసి అలా కులపోళ్ళు ఓట్లన్నీ తెంగిపోతాడు. ఇవన్నీ నాకెలా తెలుసు అంటే yes